వైద్యాన కడుగుట కావెళ్ళమ్మా. ఈ ఒక మాయగారి గిన్నెలు 4 దశమందున వైద్యాన కనుక ధర్మపాదములు తెచ్చి అప్పుడు ఆ ఒక కడుగుట్ట కావాలమ్మ 6 మంది అక్కయ్య గారితో ఆలోచన చేసినంట. ఏమక్కయ్యా ఈ ఒక్క వైద్యాన కలిగ భూపారమందున ఈ ఒక మనం నిజస్వరూపంగా పోతే నరుడు వైద్యాన తగ్గన గాలి బొగ్గన బూడ తీస్తాడక్కయ్యా. కాని కాబట్టి నామరూపము లేకుండా మంటిగిరిగి మీద వైద్యాన కనుక మనం మంచలకు వరం చేయాల. ఆ ఒక్క వైద్యాన కనుక ఎరుగులో రూపము దాల్చి గుట్టలాంటి వైద్యాన కనుక కోతులు కొల్లాపురమున పెట్టుకొని మనిషిలోటి మర్మములు యమములోటి యాసనము కడుపులోటి పిండములు వైద్యాన కనుక మగపిండమా ఆడపిండమని ఎగురుతులు చెబితే ఆ ఒక్క వైద్యాన కనుక నరుడు వైద్యాన కనుక నమ్ముతాడు. అప్పుడు వైద్యాన కనుక ఏ భూములు మా పేరుటనున్నాయి, ఏ గులు గోపురాలు మా పేరుటున్నాయని ఆ ఒక్క వైద్యాన కనుక పాలకొండ మలక వైద్యాన కనుక పాలకొండ బ్రాహ్మణ దగ్గర పోతాడు కదా ఈ ఒక్క మాయగారి కన్యలు. ఆ ఒక్క వైద్యాన కనుక పాలకొండ మలలో 30 కోట్ల మునులకు 70 కోట్ల దేవతలకు ఎదురు బదులు వివేకాంగుల వైద్యాన సపరతులు సన్యాసులు వైద్యాన అష్టదిక్కు పాలకుల వైద్యాన కనుక ఒక్క సంగీతం చెబుతా ఉన్నాడంట. ఆ ఒక్కడు బ్రాహ్మణికి ఈ ఒక 7 రకము గారి వైద్యాన కనుక పంచాంగం అడుగుతా ఉన్నాడు కదా. ఈ ఒక్క వైద్యాన కనుక కడుగుట్ట కావెలమ్మ చూసినది. ఏమినా మేము వైద్యాన కనుక కలిగ భూపారమున నరునికి వరం ఇచ్చి మేము నరుని చేత పూజ కొనల్లా. ఆ ఒక వైద్య నరునికి వరం ఇయ్యల్లా, తన పుత్రుడికి వరం ఇయ్యల్లా. తన పుత్రుడికి వరం ఇస్తే ధనం ఎచ్చిది మదం ఎక్కును, మదం ఎక్కితే మదం మారెక్కును. ఆ ఒక వైద్య పూజ పెట్టేందుకు నిరుమీద వాడు వనంగా 7 తరాలకు వైద్యాన కనుక ఎత్తుకొలుస్తాడని ఆ ఒక వైద్యాన కనుక కొడుకుట కావాలని చెబుతా ఉంది కదా. పంచాంగం చెప్పేందుకు ఆ ఒక్క వైద్య 6 నెలల నోములు, అర్ధరంగ శాసులు 3 నెలల నోములు, ముత్యాల ముగ్గులు వైద్య 6 నెలలు గౌరీ నోములు నోముకొని పంచాంగం చెబితే మీ పాడికి వస్తుంది తల్లి, లేకపోతే పంచాంగం రాదండి అంట. ఆ ఒక్క వైద్య కడుగుట్టు కావెళ్ళమ్మ అప్పుడే వైద్య కనుక బ్రాహ్మణికి చెబుతా ఉంది కదా. తండ్రితో సమానము కాని కాబట్టి 6 నెలలు గౌరీ నోములు నోముకొని పంచాంగం చెప్పు అని ఆ ఒక్క వైద్య కనుక బ్రాహ్మణికి చెబుతాను కదా. ఈ ఒక్క కడుగుట్టు కావెళ్ళమ్మా. బ్రాహ్మణికి చెప్పి ఆ ఒక్క వైద్య కనుక ఈ ఒక్క మాయగారి గిన్నెలు ఎరుగు దాల్చి ఆ ఒక్క కలియుగానికి తుడిన వైద్య కనుక కమొక్క ఆకర్లోకి పైన వైపుగా ఉన్నారు ఈ ఒక్క 7 మాయమగారు.
పూజ నువ్వెవరు? చెప్పిసారి చెప్పడంటే ఏమరి ఏం చేస్తావు? ఏదో వచ్చినావు పక్కన వాడిని చూసి బాగుంటారు ఆదిశక్తి లోకమాత భూలోకమాత ఎంటికంటే చూస్తే వెయ్యూరికల్లో పాపిడి చూస్తే బంగారు చిత్రకన్ను నష్టం ఉండేటువంటి బంగారు పాలు చూసి జనమంతా వచ్చినారు. దూది కంటే ఉలకన నీళ్ళకంటే పలసన కాకపోకుండా ముచ్చటగా 3 మాటలు చెబితివా చెప్పు. లేదనుకో నువ్వు దెంకో పోవచ్చు. నిన్నెవరు ఆపేదానికి ఎవరు లేరు. ఇంకా ఈ నోటికి మంచి మాటలు వస్తే మంచి మాటలే, లేదనుకో నువ్వు కాలిపోతావు. అది చెబితివే అయితే ఏదో ముచ్చటగా చెప్పు. ఎందుకు కాలిపోతా? మీ చేతన అయితే కదా సాధించుకోకండి పోయి నువ్వు నీకు సెలవు తెచ్చుకోండి మీరు ఇక్కడ తెచ్చుకుంటావు పోయి రాబో తల్లి. కొంచెం అట్లా అండకంటే సైట్ కంటే నా ఈపలు వద్దంట రాజానములు దంచు దంచండి కావెల్లమ్మ యామమాను రోలో చేసి ఏదు మొక్క వాయు పోసి దంచు దంచండి ఒక్క గారు రాజనములు దంచవండమ్మ